ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధం. టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత గురువారం తెలంగాణ భవన్కు వచ్చిన కేసీఆర్ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ కీలక భేటీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తలసాని కొడుకు తలసాని సాయి కిరణ్ యాదవ్ గైర్హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తలసాని పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్టుగా ఉంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన ప్రతి సమీక్షల్లో ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. దీంతో తలసాని వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారతానని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు భేటీ అయ్యానని, బీఆర్ఎస్ను వీడే ప్రసక్తి లేదని పార్టీ మార్పు వార్తలు ప్రకాష్ గౌడ్ ఖండించారు. అప్పటి నుండి కాస్త సైలెంట్గా ఉన్న ప్రకాష్ గౌడ్ ఇవాళ పార్టీ చీఫ్ కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న కీలక భేటీకి హాజరు కాకపోవడంతో మరోసారి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ స్పందించారు. ఇవాళ సమావేశం ఉన్నట్లు తనకు తెలియదని, అందుకే మీటింగ్కు హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా గులాబీ బాస్ అధ్యక్షతన జరుగుతోన్న బీఆర్ఎస్ కీలక సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్గా